నేను ముందు పెట్టిన ఈ పొట్టుపొయ్యి వీడియోలో చాలా మంది పొట్టుపొయ్యి గురించి తెలియని వాళ్ళు పొట్టు ఎలా కూరావో చూపించావక్క దాన్ని ఎలా మంటయ్యాలో కూడా చూపించొచ్చు కదా అనేసి అయితే అడిగారనమాట. 1 మినిట్ వీడియోలో అదంతా చూపించడం కొంచెం కష్టంగానే నేను నెక్స్ట్ వీడియోలో పాలకోవా చేసినప్పుడు చూపించాను. చాలా మంది ఆ వీడియో చూడకుండా కమెంట్స్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళ కోసం మరొకసారి ఈ వీడియోలో అయితే పొయ్యి ఎలా మంటేసుకోవాలనేది చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో మేము మా చిన్నోడికి ఇచ్చిన అంగన్వాడీ పాలతో పాలకోవని అయితే ప్రిపేర్ చేసాం కదా. ఈ వీడియోలో అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. పన్నీర్ అయితే మేము ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి. మాకు ఎప్పుడు కావాలన్నా సరే బయట షాప్స్ లో తెచ్చుకునే వాళ్ళం. ఫస్ట్ టైం పన్నీర్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాం. ముందుగా అయితే మేము పొయ్యి మీద పెట్టుకున్న దబరికి కింద మొత్తం ఆయిల్ రుద్దుకున్నాం అనమాట. దబర మొత్తం మసపెట్టేస్తుంది కదా, మళ్ళీ కడగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ దబర్ని పొయ్యి మీద పెట్టుకుని అంగన్వాడీ పాల ప్యాకెట్లని 3 ప్యాకెట్లను అయితే అందులో పోసాము. ఈ పాలల్లో అయితే మేము కొంచెం కూడా వాటర్ కలపలేదు. పాలు బాగా మరిగిన తర్వాత ఒక లెమన్ అయితే పిండేసుకున్నాము. నిమ్మకాయ పాలల్లో పిండిన తర్వాత ఒక గంట తీసుకుని ఒక 10 నిమిషాలు పాలను బాగా కలుపుతూ ఉంటే పాలు మొత్తం నీట్ గా అయితే విరిగిపోతాయి. ఇంకా పాలు విరగడం అయితే మొదలయ్యాయి అనమాట. ఒక 10 నిమిషాలు అలానే కలుపుతూ ఉంచి స్టవ్ మీద నుంచి పాలు కింద దింపి పెట్టేసుకోవాలి. మనం పాలని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే వాటర్ అన్ని పైకి తేరిపోతాయి. కింద మొత్తం విరిగిపోయిన పాలు గడ్డలు కట్టేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ పాలని ఒక క్లాత్ లో అయితే వడబోసేసుకుంటున్నాము. పాలన్నీ నీట్ గా వడబోసుకున్న తర్వాత దానిపైన ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ మొత్తం కిందికి దిగిపోయిన తర్వాత పన్నీర్ షేప్ లోకి అయితే వస్తుంది అనమాట. మేమైతే రోల్ పెట్టుకున్నాము. పన్నీర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మాకు అంగన్వాడీ పాలతో చేసాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపించింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.